తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. ఇక డబుల్ ఇంజిన్ సర్కస్ తోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని తెలుపుతున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబుతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. బీజేపీ సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు తన ప్రచారాన్ని ముమ్మరం చేసి పల్లెల్లో తిరుగుతూ కూడా ఏదైతే తన ప్రచారాన్ని ముమ్మరం చేసి కూడా దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి కోసం కూడా ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మన దగ్గర బీజేపీ అభ్యర్థి హరీష్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా జరుగుతుందో, ప్రచార పర్వం ఏందని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది ప్రచారం? మీరు ఈసారి అంటే రెండోసారి మీరు బరిలో ఉంటా ఉన్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? ప్రచారం ఇంకా ఊపందుకోవాల్సి ఉంది, ఎందుకంటే నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుంది. మేము ప్రజల్లో నిత్యం మమేకమై ఉన్నాం గత 5-6 సంవత్సరాలుగా. కాబట్టి ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, మార్పు, రాజకీయ మార్పు అనివార్యంగా కనిపిస్తుంది. ప్రజలు పెద్ద ఎత్తున మంచి స్పందనతో ముందుకు వస్తున్నారు. కాబట్టి నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని. రైట్ సార్, ఇంకోటి ఏంటంటే బీజేపీ కూడా ఏదైతే బీజేపీకి రాష్ట్రంలో కావచ్చు, దేశంలో పూర్తి స్థాయిలో ఆదరణ పెరుగుతూ ఉంది. ఆదరణకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఇక్కడ సిర్పూర్ నియోజకవర్గం బీజేపీ స్థితిగతులు ఏంటిది? భారతీయ జనతా పార్టీ ఇక్కడ సంస్థాగతంగా చాలా బలంగా ఉంది. ఇవాళ టీఆర్ఎస్ కన్నా బీఎస్పీ కన్నా బూత్ స్థాయిలో శక్తి మేరకు పనిచేసే కార్యకర్తలు కేవలం భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. వాళ్ళందరి శక్తియుక్తులను కూడగట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా కాషాయ జెండాను ఎగరవేస్తారు. రైట్, ఏదైతే ఈ నియోజకవర్గంలో నెలకొన్న ఏదైతే పూర్తిగానటువంటి సమస్యలు ఏవైతున్నాయి, మొత్తంగా కూడా మారుమూల గ్రామాలకు కొంత ఏదైతే రోడ్డు సమస్యలు కావచ్చు, ఇంకా అనేక సమస్యలు, తాగునీటి సమస్యలు, అటువంటి సమస్యలు ఇట్లా రేపు మీ అధికారంలోకి మీరు వస్తే ఎట్లా తీరుస్తారని, ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తున్నారు ప్రజలకి? ఇవాళ అడా ప్రాజెక్టు దగ్గర మిషన్ భగీరథ అని చెప్పి 1500 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఒక మారుమూల పల్లెలకు ఎక్కడికి పోయినా కానీ ఈ తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఈ జలాశయాలు కానివ్వండి, ట్యాంకులు కానివ్వండి, వాటర్ లైన్స్, పైప్ లైన్స్ కానివ్వండి, ఏవి కూడా ఇవాళ పనిచేసే పరిస్థితులు లేదు. రెండవది, సాగునీటి రంగంలో తీవ్ర వైఫల్యం. 10 సంవత్సరాల్లో కోనేరు కోనప్ప గారు రెండోసారి మూడోసారి గెలిచిన సందర్భంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిర్పూర్ నియోజకవర్గంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలే. ఒక్క ఎకరానికి కూడా నీళ్లు పారించని అసమర్థత ఈ ప్రభుత్వానికి, ఈ నాయకులది. కాబట్టి ప్రజల్లో ఈ ఆలోచన చాలా వరకు ఉన్నది. ప్రాణహిత ప్రాజెక్టు, తుమ్మిడిహేటి ప్రాణహిత ప్రాజెక్టు కాళేశ్వరాన్ని తరలిపోతే అన్నాడు మాట మాత్రం కూడా మాట్లాడలేదు. ఈ మహానుభావుడు అసెంబ్లీలో మాట్లాడలేదు, అసెంబ్లీ బయట మాట్లాడలేదు. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. గుంభనంగా ఉన్నారు, తటస్థంగా కనిపిస్తున్నారు, సైలెంట్గా బిహేవ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాలి. ఈ ప్రభుత్వ వ్యతిరేకత చాలా యాంటీగా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే ఏదైతే ప్రాణహిత చెవులకు సంబంధించిన విషయంలో కావచ్చు, మీరు చాలాసార్లు కూడా ఆందోళన చేసినారు, అదేవిధంగా కూడా పాదయాత్రలు చేసినారు ఇక్కడ రైతులకు న్యాయం జరగాలని. నిజంగా కూడా ఇక భవిష్యత్తులో కూడా మరి ఇక్కడ మీరు ఎమ్మెల్యే ఇట్లా అధికారంలోకి వస్తే వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? ఇక్కడ ప్రజలకు ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాణహిత ప్రాజెక్టు సాధ్యమవుతుంది. ఇవాళ ఏఐబిపి స్కీమ్స్ కానివ్వండి, నాబార్డ్ స్కీమ్స్లో చాలా వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్మాల్, మీడియం అండ్ లార్జ్ ఇరిగేషన్ డ్యామ్స్ కట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేస్తాం. తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాలకు, ప్రతి నియోజకవర్గానికి 50,000 ఎకరాలకు తగ్గకుండా నీళ్ళు ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు. నియోజకవర్గంలో కూడా ఇప్పటికే కూడా అనేక సమస్యలు నెలకొన్నా కూడా పాలకులు అయితే పట్టించుకునేటువంటి పరిస్థితులు అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఏదైతే ఇటు ప్రాణహిత చేవల ప్రాజెక్టును ఇక్కడ నుంచి తరలించి, కాళేశ్వరాన్ని తరలించి కూడా ఇక్కడి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసినని కూడా ఆపోతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఏదైతే ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉండేది, కానీ ఖచ్చితంగా కూడా ప్రజలైతే తనను ఆశీర్వదించి కూడా తనకు భారీ మెజారిటీతో కూడా గెలుపుకు కృషి చేస్తారని అయితే హరీష్ బాబు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా.